ముందుగా ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని మనం ఎంతో పవిత్రంగా ప్రతి ఒక్కరూ మనోభావాలతో ఆయనని దర్శించుకోవడం, లడ్డూని మనం ఎంత పవిత్రంగా తీసుకుంటామంటే మనం ఎవరికైనా లడ్డు తీసుకొచ్చి మన బంధుమిత్రులకు కానీ అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి కానీ ఇస్తే కూడా మన పాదరక్షకులు వదిలిపెట్టి కూడా ఆ లడ్డుని స్వీకరించేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అలాంటి లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వం పాలకులు ఎంత కల్తీ చేశారనే విషయం మీద సిట్ ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో స్పష్టంగా క్లియర్గా ఒక చుక్క పాలు కానీ వెన్న కానీ నెయ్యి లేనటువంటి పెరుగు కానీ లేనటువంటి దాంట్లో నెయ్యి 60 లక్షల లీటర్ల వరకు వచ్చింది. లడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, మేకింగ్ జరిగింది అంటే ఒక మహిళలు అయితేనే ముందు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఎలాంటి కల్తీతో ఆ నెయ్యిని ఉత్పత్తి చేశారు, ఆ నెయ్యి ద్వారా ఎన్ని లడ్డూలు మనము తీసుకున్నాము, ఎంతమంది భక్తులకు అందజేశామనే విషయం క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి స్పష్టంగా అర్థమైనటువంటి వ్యక్తులకు అలాంటి వ్యాపారాలకి అంటే ఒక ఆవుకి సంబంధించినటువంటి ఆవులు కానీ గేదెలు కానీ లేకపోతే వాళ్ళకి వ్యాపారంలో పాలు సేకరించేటువంటి పరిస్థితి కానీ లేనటువంటి కంపెనీకి వాళ్ళు టెండర్ ఇవ్వడం అనేది ఎలాంటి పరిస్థితి, అన్యాయం ఎందుకు చేశారు, ఆ అన్యాయాన్ని కల్తీ చేసినటువంటి డబ్బు ఏ ప్యాలెస్ లో ఉన్నటువంటి నాయకులకు అందిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ ఈ రోజు కనీసం హిందువుల మనోభావాల్ని కూడా ఆయన గౌరవించకుండా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ కూడా ఇవ్వనటువంటి నాయకుడు. అంటే వాళ్ళకి ధర్మం గురించి కానీ హిందుత్వం గురించి కానీ స్వామి ప్రసాదం అని కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఒక చిన్న బాధ బెరుకు ఏదో వేరే విషయాలలో మనం ఎలాగో అవినీతి చేసే ప్రభుత్వమే కాబట్టి ప్రతి విషయంలో చేసిందంటే అర్థం ఉంది. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దృష్టిలో కూడా ఇటువంటి అవినీతి చేస్తున్నారంటే అలా ఆ పాలకులు ఎలాంటి పరిస్థితి, ఎంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ రోజు మళ్ళీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష చేస్తే నవ్వినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఒక చుక్క పాలు కూడా లేనటువంటి వాళ్ళ దగ్గర నెయ్యి సేకరించి చేసినటువంటి లడ్డు అని స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ వాటి గురించి ఈ రోజు హేమనీయంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రివర్స్ లో మేము దేవస్థానానికి వెళ్ళి మేము క్లీన్ చేస్తాము అవి చేస్తాం అని చెప్పి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా నిజం తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా లడ్డూలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇంకా క్లిష్టమైనటువంటి రిపోర్ట్ కూడా రాబోయే 2-3 రోజుల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేయడం మానేసి ఇకనైనా ధర్మాన్ని రక్షించే విధంగా ధర్మంలో రక్షించే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది, దాన్ని ముందుకు వెళ్ళడానికి మీరు సహకరించండి. కానీ ఇలాంటి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉండి మీరు ఇప్పుడే చూసారు లడ్డు సీఎం పోయిన సీఎం గారు ఏం చేశారు, ఏం జరిగిందని ఇప్పుడే మనం మాట్లాడడం జరిగింది. ప్రజల పట్ల తన ఏదైతే ఎమ్మెల్యేగా చేస్తే వచ్చే పారితోషకాన్ని కూడా అనాథ పిల్లలు చదువుకోవడానికి వినియోగిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ అంటే రోడ్లు గ్రామాల్లో జరుగుతున్నటువంటి సర్పంచులు ఎంత హ్యాపీగా ప్రజలకు సేవ చేస్తున్నారో చూస్తున్నారు. పోయిన మీ గవర్నమెంట్ లో సర్పంచ్ అంటే లోపల ఇంట్లో కూర్చొని మేమేంద్రానైనా మా దగ్గర డబ్బులు లేవు, ప్రజలు వచ్చి అడిగితే మేమేం సమాధానం చెప్పాలో అర్థం కాదు అనే పరిస్థితికి ఉన్నటువంటి రోజు నుంచి ఈ రోజు కాలు మీద కాలేసుకొని సర్పంచ్లు గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కర్నూలుకి సంబంధించి కర్నూలు జిల్లాలో కౌలు రైతులు చనిపోతే ఆయన సొంత డబ్బును తీసుకొని వచ్చి పంచినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మన రోజా దర్గా అయితేనే ముందు రకరకాల పరిస్థితుల్లో ప్రజలకి ఏ రోజు కూడా తనకు వచ్చేదానికన్నా 90% తను ప్రజల కోసమే మాట్లాడి ప్రజల గురించే మాట్లాడేటువంటి వ్యక్తి. ఇక లోకల్ నాయకులు అంటారా, ఈ మధ్య కాలంలో వాళ్ళ ఉనికి కోల్పోతున్నారు. 11 సీట్లకు వచ్చినాయి, రేపు రాబోయే రోజుల్లో ఒక సీటు కూడా వస్తారో లేదో తెలియదు. కాబట్టి వాళ్ళ ఉనికి కోసం కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మాకేదో వచ్చి మైలేజ్ వచ్చేస్తుందన్న ఒకే ఒక కారణంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళకి ఆ స్థాయి లేదని అసలు ఈ సందర్భంగా క్లియర్ గా చెప్తున్నాం. ఇంకోసారి పదే పదే ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి సమాధానం ఇంకా గట్టిగా ఉంటుందని విషయం అయితే తెలియజేస్తుంది.